నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. గుంటూరు హైదరాబాదు నేషనల్ హైవే మార్గంలో గుంటూరు నుంచి పిడుగురాళ్ళ సత్తెనపల్లి మార్గంలో పెండింగ్లో ఉన్నటువంటి కొండమోడు పేరిచెర్ల మార్గం 4 వరుసలుగా చేయడానికి మార్గం సుగమమైంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. గుంటూరు హైదరాబాద్ నేషనల్ హైవేలో భాగంగా కొండమోడు పేరిచెర్ల మార్గం 4 వరుసలుగా విస్తరణకు నిధులు విడుదల అడ్డంగా మారింది. అయితే ఆ సాంకేతిక అంశాలను పరిష్కరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మార్గం విస్తరణకు 2022-2023 ఆర్థిక సంవత్సరంలో భారతమాల ప్రయోజనం కింద మంజూరైంది ఇది. అయితే కాంట్రాక్టర్ను ఎంపిక చేసే ప్రక్రియ పూర్తయినా కూడా నిధులు అనేది విడుదల చేయకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు గత ఏడాది. దీంతో ఈ రహదారిపై ఈ యొక్క కొంత డౌట్ అనేది ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర R&B మంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఈ భారత్మాల కింద ఉన్నటువంటి ఈ రోడ్లను జాతీయ రహదారుల సాధారణ కార్యక్రమం NHO కింద కొనసాగించాలని అయితే విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. దీనికి కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోత్తు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీకి ఈ యొక్క కమిటీ కింద 8 రోడ్లను అయితే అంగీకారం తెలిపింది. ఈ అంగీకారం తెలిపినటువంటి 8 రోడ్లలో ఆ జాబితాలో ఈ కొండమోడు ఈ పేరిచెర్ల మార్గం ఉండడంతో నిధులు విడుదల కావడానికి మార్గం సుగమమైంది. దీంతో 49.9 కిలోమీటర్ల మార్గాన్ని 4 వరుసలుగా విస్తరించడానికి గత ఏడాది ఆగస్టులో 1032.52 కోట్ల రూపాయల అంచనాతో టెండర్లను అయితే పిలవడం జరిగింది. ఈ టెండర్లను రాజేంద్ర సింగ్ జైంట్బూ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దక్కించుకోవడం కూడా జరిగింది. ఈ మార్గం విస్తరిస్తే గుంటూరు, పల్నాడు జిల్లాల్లో రాకపోకలు మరింత సులభమై అభివృద్ధి చెంది వేగవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఈ రహదారి నిర్మాణం అనేది ఒక 10 ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఒక కలగా చెప్పొచ్చు. గుంటూరు నుంచి హైదరాబాద్ మార్గంలో పేరిచెర్ల నుంచి కొండమోడు వరకు మార్గాన్ని విస్తరించాలనేది దశాబ్దాల కాలం నాటి కళ. ఈ మార్గం అద్దంకి నార్కెట్పల్లి రాష్ట్ర రహదారితో కొండమోడు వద్ద అనుసంధానం అవుతుంది. అలాగే తెలంగాణ వెళ్ళేటువంటి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. గుంటూరు నుంచి పల్నాడు ప్రాంతం వైపు వెళ్ళే వారికి కూడా ఈ కొండమోడు మార్గం కీలకం. ఇంతటి కీలకమైన మార్గాన్ని విస్తరించడానికి ఎప్పుడెప్పుడు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ మార్గం ప్రాధాన్యం దృష్ట్యా పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ సమీపంలో కొండమోడు నుంచి గుంటూరు సమీపంలోని పేరిచెర్ల వరకు నేషనల్ హైవే 167 AGగా ఇది కేంద్రం గుర్తించింది ఈ రహదారిని. దీనిని కేంద్రం జాతీయ రహదారిగా గుర్తించడంతో పాటు ఎట్టకేలకు మోక్షం లభించింది. గత వైకాపా ప్రభుత్వంలోనే దీనికి కేంద్రం నిధులు మంజూరు చేసిన సకాలంలో భూసేకరణ పనులు అనేవి చేయలేదు. దీంతో ఆగిపోయింది. ఇక ఈ మార్గం ప్రాధాన్యత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తరపున నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు అలాగే R&B మంత్రి జనార్దన్ రెడ్డి ఈ నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని అయితే కోరడం అయితే జరిగింది. దీంతో కేంద్రం సానుకూలంగా స్పందించి నిధులు విడుదలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 7 నుంచి 10 మీటర్ల వెడల్పుతో ఈ యొక్క రహదారి ఉండడంతో ఈ యొక్క వాహనాల రద్దీ అనేది పెరిగి ప్రమాదాలు కూడా బాగా జరుగుతున్నాయి. మార్గం చిన్నదిగా ఉండడంతో ఎదురెదురుగా నిరంతరం వాహనాలు వస్తుండడంతో ఒకదాని ఒకటి వాహనం వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ప్రయాణ సమయంతో పాటు విలువైన ఇంధనం కూడా వృధా అవుతుంది. ఇక ఈ మార్గం విస్తరణ పూర్తయితే అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి నూతన రాజధాని అమరావతికి ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఇంధనం కూడా బాగా ఆదా అవుతుందని అధికారులు ప్రయాణికులు అయితే చెప్తున్నారు. ఇక పేరిచెర్ల నుంచి కొండమోడు మార్గాన్ని 4 వరుసలుగా విస్తరించడానికి గుంటూరు సత్తెనపల్లి RDOల పరిధిలో 234 హెక్టార్ల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు సర్వే పూర్తి చేసి ప్రభుత్వ, ప్రైవేటు, అసైన్డ్, పోరంబోకు భూములను విభాగాలుగా విభజించి నివేదిక కూడా సిద్ధం చేయడం అయితే జరిగింది. భూసేకరణకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం పూర్తి చేసి కేంద్రానికి రాష్ట్ర నివేదిక అందించింది. కేంద్రం భూసేకరణకు నిధులు విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో సొమ్ము చేసి ఈ యొక్క కాంట్రాక్టర్కు భూమి అప్పగిస్తారు. 4 వరుసల ఈ యొక్క విస్తరణతో
ఒక్కొక్క వైపు 8.75 మీటర్ల వెడల్పు రహదారి, డివైడరు 1.5 మీటర్లు, రెండు వైపులా మార్జిన్లు కలిపి 22.5 మీటర్ల ఈ యొక్క వెడల్పు ఉండేటట్లు దీన్ని నిర్మిస్తారు. మేడికొండూరులోని 4 నుంచి 5 కిలోమీటర్లు బైపాసు, అట్లానే సత్తెనపల్లిలో 11 కిలోమీటర్ల వద్ద బైపాసు నిర్మించాల్సి ఉంది. ఈ కాంట్రాక్టర్ ఎంపికైన పూర్తయిన తర్వాతనే త్వరలో ఈ రహదారి అనేది పట్టాలెక్కేటువంటి అవకాశం ఉంది. అది ఫ్రెండ్స్, గుంటూరు హైదరాబాద్ మధ్యలో ముఖ్యమైనటువంటి 167 GB నేషనల్ హైవే ఈ కొండమోడు పేరుచెర్ల రహదారి నిర్మాణం పనుల గురించి విషయాలు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.